వస్తున్నాడు, అడుగో వచ్చేస్తున్నాడు, ఇంకొద్ది రోజుల్లో జిల్లాలో దిగిపోతాడు అంటూ ప్రకాశం జిల్లా వైసీపీ శ్రేణులకు అధిష్టానం పదే పదే ఆశలు కల్పిస్తుంటే అసలు ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి మాత్రం ఆ జిల్లాకు నేను రాను బాబోయ్, ఆ జిల్లాలో అడుగు పెట్టిన తర్వాతే నా రాజకీయ జీవితం తల్లకిందులైంది, ఆ ప్రకాశం జిల్లాకు ఒక దండం అని తన సన్నిహితులతో చెప్పుకుంటున్నారు అన్న ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఎక్కడ మాత్రం సార్ వస్తారు, ఈ రోజు కాకపోతే రేపు వస్తారు, స్థానిక సంస్థల ఎన్నికల నాటికైనా వచ్చేస్తాడు అంటూ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పటికే ఎదురు చూపుల్లో ఉన్నారు. అయితే నిజంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మళ్ళీ ప్రకాశం జిల్లాలో అడుగు పెడతారా, లేదంటే ఒంగోలు పార్లమెంటు రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేస్తారా? లెక్కర కేసు, ఒంగోలులో ఓటమి, వరుస రాజకీయ పరిణామాల తర్వాత ఆయన ఎందుకు జిల్లాకు దూరమయ్యారు? ఇదంతా కేవలం ప్రచారమేనా, లేక నిజంగానే ప్రకాశం రాజకీయాలకు చెవిరెడ్డి దూరమైనట్టేనా? అసలు ఆ కథేందో ఇప్పుడు చూద్దాం. ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంతకాలంగా ప్రకాశం జిల్లాకు దూరంగా ఉంటున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలుకి వెళ్లి బెయిలుపై విడుదలైన తరువాత స్వగ్రామం చంద్రగిరికి వెళ్తూ ఒంగోలులో అడుగుపెట్టిన సమయంలో వైసీపీ శ్రేణులు ఆయనకు ఘనంగానే స్వాగతం పలికారు. కానీ ఆ తర్వాత మాత్రం జిల్లా పార్టీ కార్యక్రమాల్లో ఆయన ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బాధ్యతలను ముందుండి నిర్వహిస్తుండగా ఇన్ఛార్జి ఎక్కడా అనే చర్చ మాత్రం పార్టీ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. 2024 ఎన్నికల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబాన్ని పక్కన పెట్టి వైసీపీ అధిష్టానం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే జిల్లా రాజకీయాల్లో అడుగుపెట్టిన తొలి రోజే తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అప్పటి సీనియర్ నేత బాలినేని శ్రీనివాసులరెడ్డి బహిరంగంగానే విమర్శలు చేయటం రాజకీయంగా సంచలనం సృష్టించింది. అనంతరం మాగుంట కుటుంబం టీడీపీలో చేరటంతో పరిస్థితులు మారిన ఎన్నికల్లో వైసీపీకి ప్రకాశం జిల్లాలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో దర్శి, ఎర్రగుంటపాలెం మినహా మిగతా ప్రాంతాల్లో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు వేగం పుంజుకున్నాయి. లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వెలుగులోకి రావటం, ఆయన అరెస్టు కావటం, అనంతరం బెయిల్పై విడుదల కావటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ కేసులో ఈడీ కూడా దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన మళ్ళీ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చురుగ్గా కనిపిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒకవైపు ప్రకాశం జిల్లాకు వచ్చిన తర్వాతే నాకు వరుస సమస్యలు ఎదురయ్యాయి, అందుకే ఆయన తిరిగి రావటానికి ఆసక్తి చూపటం లేదు అంటూ కొందరు విశ్లేషిస్తుంటే, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి, పార్టీని బలోపేతం చేయటానికి తప్పకుండా వస్తారు అంటూ వైసీపీ శ్రేణుల్లో మరో వర్గం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉండటం రాజకీయ చర్చలకు దారితీస్తుంది. ఆయన మళ్ళీ ప్రకాశం రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా లేక దూరంగానే ఉంటారా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. చూద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.